అద్భుతమైన వినోదానికి సిద్ధంగా ఉండండి. ఎస్వీఆర్ శ్రీను వ్లాగ్స్కి స్వాగతం. ఈ విచిత్రం చూశారా ఫ్రెండ్స్? కాళ్ళు చేతులు అన్నీ బాగా ఉన్నవాడు పేదవారికి సాయం చేయడానికి వెనక్కి జంకుతాడు. వాడి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. కానీ ఒక 2 కాళ్ళు లేకపోయినా తన అంగట్లో వచ్చిన సంపాదనలో పావుభాగం తన పెట్టుకొని మిగతా పావుభాగం మొత్తం పేదవారికి డైలీ మార్నింగ్ టిఫిను, ఇది మధ్యాహ్నం భోజనము, పేదవారికి ఎక్కడ ఉంటే అక్కడ రోడ్లపైన ఉండే వాళ్లకు తన వంతు సాయంగా డైలీ వచ్చి ఇలా అన్నం ప్యాకెట్లు పంచుతాడు. అన్నము, అందులో పప్పు, చట్నీ, వచ్చేసి వాటర్ ప్యాకెట్ అన్నీ ఉంటాయి. తన మొత్తం తిరిగి ఎక్కడ పేదవారు ఉంటే అక్కడ పంచుతాడు. ఈ అన్నకి నేనైతే కాళ్ళు మొక్కాలనుకుంటున్నా, అంత బాగా హెల్ప్ చేస్తున్నాడు. చూశారా? మానవత్వం ఇంకా బతికుందంటే ఇది చూస్తే చాలు ఫ్రెండ్స్. మానవత్వం బతికుందని తెలిసిపోతుంది. ఇలాంటి వ్యక్తులు రేరుగా దొరకరు. వీళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి ఇలాంటి వాళ్ళు కనిపిస్తారు. ఇతను ఎవరే కాదు, నా ఫ్రెండే. ఏమంటే ప్రస్తుతానికి ఇప్పుడు లేడు, ఒకప్పుడు ఉండేవాడు. ఆయన తీపి గుర్తుగా వీడియో పెన్ డ్రైవ్లో ఉంది, నేను చూసుకోలేదు. మొన్న తీస్తే అందులో ఉంది. దొరికింది కదా అని చెప్పి మా ఓడిది పెట్టేద్దామని చెప్పి నేను పెట్టేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, లేదంటే లేదు. మీరు ఎవరికైనా వాళ్ళకి వీళ్ళకి కాస్త సాయం చేస్తూ ఉండండి. దేవుడు నచ్చుతాడు మీకు. మీరే తినాలా, మీరే లావు కావాలా అనుకోవద్దండి. ఈ మానవత్వానికి దేవుడు కూడా అతనుకు పై జన్మలో సుఖం కలగాలని కోరుకుంటున్నా. నేను కూడా ఒక వికలాంగున్నే, కానీ ఆయనంత కెపాసిటీ నాకు లేదు. ఒకప్పుడు చేసేవాడిని, కానీ అప్పుడు రికార్డింగ్లు లేవు, ఈ సోషల్ మీడియా లేదు, సెల్లు లేదు మేము చేసేటప్పుడు. ఆయన చేసింది చెప్పుకోవడం చాలా తప్పు. అది అన్నం పెట్టి చెప్పినట్టు ఉంటుంది. ఏమంటే వీడియో చేస్తున్నా కానీ నేనైతే చేసిన సాయం కానీ చెప్పుకుంటే అది ఫలితం ఉండదు. కానీ మా వాడు చేసేది నేను చెప్తున్నా, గర్వంగా చెప్తున్నా. మా సోదరుడు చాటి వికలాంగుడు చూడండి ఎంత దీన పరిస్థితుల్లో ఉన్నా కూడా అతని బండిపై ఇంటి దగ్గర వంట చేసుకొని స్వతంత్రంగా వచ్చి 10 మందికి 100 మందికి డైలీ సహాయం చేస్తాడు తెలుసా. 10తో స్టార్ట్ అయ్యి 100 అవుతుంది. టిఫిన్లు, భోజనాలు, చివరికి పాపం అతను లేకుంటున్నా అతనికి